కు అప్పగిస్తాడు. దేనికో తెలుసా? మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. పౌలు మహనీయుడు ఒక మాట అన్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. తిమోతి 2:4-7 అక్కడ అంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, సంఘాలు కట్టాను, సేవ చేశాను, పరిశుద్ధత కాపాడుకున్నాను, నేను ఇంత మంచోడిని అయ్యాను, ఇన్ని బోధలు చేశాను, ఇన్ని లేఖనాలు రాశాను, ఏం చెప్పలాడా? అవన్నీ చేశాడు ఆయన. ఆయన పరిశుద్ధుడు, పవిత్రతను కాపాడుకున్నవాడు, సంఘాలు కట్టాడు, అపోస్తలుడు, సేవకుల్ని తయారు చేశాడు, లేఖనాలు రాశాడు, సిద్ధాంతపరమైన పునాదులు వేశాడు, నేర్పరైన శిల్పకారుని వలె అన్నీ చేశాడు. కానీ ఇవేవి అక్కడ ఎత్తలా. మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, నా విశ్వాసం కాపాడు అంటే విశ్వాసమే హైలైట్ చేశాడు. అంటే పౌలు మహనీయుడికి సంఘాలు కట్టినా, లేఖనాలు రాసినా, అపోస్తలిక సేవ చేసినా, పరిశుద్ధత కలిగి జీవించిన ఎన్ని రకాలుగా ఉన్న వీటన్నిటికంటే కేంద్ర బిందువు గొప్పది ఏంటంటే విశ్వాసమే. అంటే పౌలుకి ఎదురైన శ్రమలు, శోధనలు, బాధలన్నీ కూడా విశ్వాసానికి పరీక్షలే. ఎంత దారుణమైన పరీక్ష అంటే, తమ్ముడా, ఈరోజు చిన్నపాటి మాట నీకు తగిలితే నేను ఎందుకు బతకాలి అంటావు నువ్వు. చిన్నపాటి కష్టం నీకు వస్తే నా బతుకు అర్థం లేదు, నేను చస్తే పోయిద్దని నువ్వు ఆలోచిస్తావు. చెల్లి, ఒక్క మాట చెప్తా, పౌలు ఎంత గొప్పోడు. ఆయన చేతి వస్త్రం తగిలితే రోగి స్వస్థత పొందాడండి. ఆయన కోపపడి ఒక మాట శపిస్తే చూస్తానే కళ్ళున్నోడు గుడ్డోడు అయిపోయాడు. పాము పట్టుకుంది, అగ్నిలో విదిల్చి చలి కాసుకున్నాడు. పాము పట్టుకున్నప్పుడు చుట్టూ వాళ్ళు చూసి సముద్రంలో తప్పించుకున్నాడు, సర్పం చేతిలో తెచ్చేటట్టున్నాడు, మంచోడు కాదురా, తేడా అయి ఉంటాడు, అందుకే సముద్రం వదిలిన సర్పం వదలలేదు, న్యాయం అతన్ని బ్రతకనీయదన్నారు. పాము విషం కూడా అతనికి ఏం చేయకపోయేసరికి, ఆ విషం కూడా అతనిలో విరిగిపోయేసరికి ఇతడు ఒక దేవత అన్నారు. ఆ మెలితే ద్వీప నాయకుడు తండ్రి రక్తభేది చేత, అంటే బ్లడ్ మోషన్స్, వాటి చేత, రక్తభేది చేత బాధపడుతుంటే అక్కడికి పోయి ప్రార్థన చేసి